ఉచిత పథకాలు దేశాన్ని దివాలా తీస్తూ ఉన్నాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో పెడపోకడ నడుస్తూ ఉంది. జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభమైన ఈ పథకాలు ఇప్పుడు పీక్ చేరాయి. అంటే దీన్ని ఏ ఒక్క పార్టీకో ఏ ఒక్క వ్యక్తికో ఆపాదించే ఉద్దేశం నాకైతే లేదు. ఎందుకంటే ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పటి నుంచి మొదలైన ఉచిత పథకాలు నేడు పరాకాష్ఠకు చేరాయి. ఎన్టీ రామారావు కిలో 2 రూపాయలకి బియ్యం ఇస్తే ఆ రోజుల్లో బియ్యం ధర కేజీ 5 రూపాయలు ఉండేది. అంటే బియ్యం ధరలో దాదాపుగా ఆయన 40% వసూలు చేశాడు. దాన్ని మనం ఉచిత పథకంగా చెప్పలేం. పక్కా ఇళ్ల నిర్మాణం చేశాడు. చక్కగా అప్పటి వరకు గుడిసెలకే పరిమితమైన కాలనీలన్నీ పక్కా ఇల్లు సిమెంటు స్లాబ్తో నిర్మాణం చేశాడు. కొంత లబ్ధిదారులు పెట్టుకునే విధంగా కొంత ప్రభుత్వం కూడా సాయం చేసింది. ఇంకా తర్వాత పరిణామాలు క్రమంగా మారుతూ వచ్చాయి. ప్రస్తుతం పరిస్థితి ఎలా తయారైంది? పిల్లల్ని స్కూలుకు పంపిస్తే అమ్మఒడి, తల్లికి వందనం. ఒక విద్యార్థికి ప్రభుత్వం ప్రతి సంవత్సరం 98,000 రూపాయలు ఖర్చు చేస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ప్రభుత్వ పాఠశాలల్లో 65 లక్షలు, ప్రైవేట్ స్కూల్స్లో 30 లక్షల మంది చదువుకుంటూ ఉన్నారు 1+12 వరకు. అయితే ప్రైవేట్ స్కూల్స్లో ప్రైమరీ లెవెల్లో అయితే 40,000, 50,000, 60,000, విత్ హాస్టల్ అయితే 1,20,000, 1,50,000, 1,75,000, 2 లక్షలు కూడా వసూలు చేస్తూ ఉన్నారు సంవత్సరానికి ఒక విద్యార్థికి. ఇక ప్రభుత్వ స్కూల్స్లో ఫీజులు ఉండవు, నో ఫీజులు ఉండకపోగా ఒక విద్యార్థికి 15,000 ప్రభుత్వం చెల్లించటం, వారికి డ్రెస్సులు, షూలు, టైలు, బ్యాగులు, బెల్టులు, బుక్స్ అవన్నీ ఫ్రీ. ఇక మధ్యాహ్నం భోజనం చక్కగా ప్రతిరోజు ఒక మెను, మధ్యాహ్నం భోజనం ఫ్రీ. భోజనం పెట్టే విషయంలో మాత్రం మంచి కాన్సెప్ట్. తమిళనాడు ప్రారంభించిన దేశవ్యాప్తంగా అది సుప్రీంకోర్టు కూడా అన్ని దేశవ్యాప్తంగా మధ్యాహ్నం స్కూళ్ళల్లో పిల్లలకి భోజనాలు పెట్టండి. ఉదయం హడావిడిగా తల్లిదండ్రులు ఏదో పెడితే పెడుతున్నారు, లేదంటే లేదు. కొంతమంది ఇళ్లలో అయితే అసలు ఏమి ఉండగా పిల్లల్ని స్కూల్కి తోలుతూ ఉన్నారు. కొంతమంది బడి మధ్యలోనే మానేసి పనులకు పోతూ ఉన్నారు. అందువల్ల మధ్యాహ్నం భోజనం పెట్టండి అని ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు కూడా. మధ్యాహ్నం భోజనానికి అయ్యే ఖర్చు గురించి ఎవరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇక ఒక ఆంధ్రప్రదేశ్ విషయాన్ని మనం పరిశీలిస్తే ప్రతి సంవత్సరం విద్యారంగానికి 15,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉంది. ఒక్కో విద్యార్థికి దాదాపుగా 1,00,000 రూపాయలు ఖర్చు వ్యయం చేస్తూ ఉంది. ఆ వ్యయం చేస్తే ఓకే. విద్యా వైద్య రంగంలో ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టినా దాన్ని మనం ప్రశ్నించకూడదు. ఎందుకంటే అది అందరికీ చేరుతుంది కాబట్టి. మరలా స్కూల్కి వచ్చిన వాడికి 15,000 ఇవ్వటం ఏంది? ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఒకరికి ఇస్తామన్నారు, ఇద్దరికి ఇస్తామని చెప్పేసి ఒకరికి ఇచ్చారు, అంతటితో క్లోజ్ అయిపోయింది ఆ దుకాణం. మరలా ఇంకో ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మేము అధికారంలోకి వస్తే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది. అంటే ఆ ఇంట్లో 10 మందిని కనుక వాడికి అన్నాడు అనుకో, 10 మందికి 1,50,000 సంవత్సరానికి. ఈ విధంగా ఉచిత పథకాలు, ఇలాంటి ఉచిత పథకాలు సంపన్న దేశాల్లో కూడా లేవు. అంటే ప్రభుత్వానికి బాగా ఆదాయం ఉండి డబ్బు ఏం చేయాలో అర్థం కాని అంత సంపద ఉన్న దేశాల్లో కూడా ఇలాంటి ఉచిత పథకాలు లేవు. ప్రపంచంలోనే అగ్రరాజ్యం, పెద్దన్న పాత్ర పోషిస్తున్న అమెరికాను మనం పరిశీలిస్తే అమెరికాలో 10+2 వరకు 95% విద్యార్థులకి ఉచితంగా విద్య అందిస్తారు. ఇంటర్మీడియట్ తర్వాత మాత్రం ఎవరికి వారే ఖర్చులు పెట్టుకోవాల్సి ఉంటుంది. ప్రైవేట్ యూనివర్సిటీలు అన్నీ ఉంటాయి. వైద్యానికి సంబంధించి ప్రతి వ్యక్తికి మస్ట్గా ఇన్సూరెన్స్ ఉండాల్సిందే. అంటే విద్యా వైద్యానికి ఆ ప్రభుత్వం, అమెరికా ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. ఇంకంతే. ఇక బడికి వస్తే 15,000, బడి మానేస్తే 15,000, మధ్యాహ్నం భోజనాలు, ఉచితంగా బుక్స్, ఈ కార్యక్రమాలు ఉండవు. వీటికి తోడు బస్సులో మహిళలకు ఫ్రీ. ఈ ఎన్నికల్లో మహిళలకు ఫ్రీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో
ఇంకో పార్టీ వాడు ఏం చేస్తాడు, పురుషులు ఏం పాపం చేశారు, నెక్స్ట్ నేను గెలిస్తే పురుషులకు కూడా ఆ బస్సులో ఫ్రీ అని చెప్తాడు వాడు. ఇంకా బస్సులో టికెట్ కొట్టే పరిస్థితి ఉండదు, 0 టికెట్ కొట్టుకుంటున్నారు. ఆర్టీసీ ఇప్పటికే సర్వనాశనమై డొక్కు బస్సులు ఎప్పుడు ఎక్కడ టైర్ ఊడిపోయిందో తెలియని పరిస్థితి. అలాంటి ఆర్టీసీని సగం నరికారు, ఉచితంగా మహిళలకి బస్సు ప్రయాణం అని చెప్పేసి. సహజంగా మహిళలు మాకు బస్సులో టికెట్ ఉండదు, ఎక్కడికైనా దర్శనానికి వెళ్ళొచ్చు, చర్చికి వెళ్ళొచ్చనో ఇంకో చోటికి వెళ్ళొచ్చనో ఓట్లు వేస్తారని మహిళలకి గాలం వేశారు. ఆర్టీసీ పోయింది. వచ్చే ఎన్నికల్లో పురుషులకు కూడా ఇక ఫ్రీ, రాసి పెట్టుకోండి. ఒక పార్టీ ఒకరికి ఇస్తే ఇంకో పార్టీ ఇంకొకరికి ఇస్తుంది. ఇంకా అంతటితో ఆగల 3 గ్యాస్ సిలిండర్లు. సహజంగా చిన్న చిన్న ఫ్యామిలీలకి ప్రతి సంవత్సరం ఒక 6 గ్యాస్ సిలిండర్లు అవుతాయి. ప్రభుత్వం 3 గ్యాస్ సిలిండర్లు మేము ఫ్రీగా ఇస్తామని చెప్తా ఉన్నారు. గ్యాసు ఫ్రీ. ఇక ఎలాగో రేషన్ ఫ్రీగా ఎప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి సమయం నుంచే మొదలైపోయింది. ప్రభుత్వం 1 కేజీ బియ్యానికి 46 రూపాయలు ఖర్చు చేస్తా ఉన్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. కేంద్ర ప్రభుత్వం ఏటా 2 లక్షల కోట్ల రూపాయలు ఆహార ధాన్యాల సబ్సిడీకి ఖర్చు చేస్తూ ఉంది. దానికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వాలు మరో 2 లక్షల కోట్లు. మొత్తం మీద దేశంలో 4 లక్షల కోట్ల రూపాయలు బూడిదలో పోసిన పన్నీరు. ఎందుకంటే ఆ దొడ్డుబియ్యం ఎవడు తినడంలా. తెలంగాణ ప్రభుత్వం సన్నబియ్యం ఇస్తున్నామని చెప్తా ఉంది. కొంతవరకు సాటిస్ఫైడ్. వాళ్ళ యొక్క ప్రయత్నాన్ని మనం మెచ్చుకోవాల్సిందే. ఆహార ధాన్యాలు ఎవరు తినడం లేదని తెలిసినా కూడా అల్లావు బియ్యం తీసుకొచ్చి పంపిణీ చేస్తా ఉన్నారు. ఆ బియ్యం తీసుకున్నాడు ఏం చేస్తా ఉన్నాడు, అక్కడే 10 రూపాయలు గుమ్మరిచ్చి 100, 150, 200, 250 జేబులు వేసుకుని పోతా ఉన్నారు. వారు 15 రూపాయలకి మిల్లర్ దాన్ని మిల్లు వేసి దాన్ని మళ్ళీ పాలిష్ చేసి గుర్తుపట్టకుండా చేసి మళ్ళీ దాంట్లో వేరే కలిపి 25 రూపాయలకి కాకినాడ నుంచి ఆఫ్రికా దేశాలకు తీసుకెళ్ళి కేజీ 75 రూపాయలకు అమ్ముకొని ఏ పార్టీ అధికారంలో ఉన్నా వ్యాపారం చేసే వాళ్ళు మాత్రం వాళ్ళే ఉంటారు ఆడ. ఎందుకంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే వాడికి ముడుపులు ఇస్తారు. మరి బియ్యాన్ని ఎడిపోతున్న ఎవడు తినడం లేదనే కామన్ సెన్స్ అధికారులకు కానీ మంత్రులకు కానీ ఉండదా? లావు బియ్యం ఎవడు తినడం లేదని తెలియదా? మహా అయితే అత్యంత పేదరికంలో ఉన్న ఒక 5% మంది 10% మంది తింటూ ఉంటారు. 90% తినడం అలా. మారిస్తే సన్న బియ్యంలోకి మార్చండి, లేదు అంటే డబ్బులు ఇవ్వండి. ఎవరికి కావాల్సిన అడుగు అనుకుంటాను. 46 రూపాయలు ఎలా ఖర్చు పెడుతున్నాం? 46 రూపాయలకి మార్కెట్లో సన్నబియ్యం దొరుకుతూ ఉన్నాయి. తెలంగాణలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది దొడ్డు రకాలు సాగు చేయవద్దు అని. రైతులంతా సన్నాలు సాగు చేస్తూ ఉన్నారు. సన్నాలు సాగు చేసిన రైతుకి క్వింటాకి 500 రూపాయలు అదనంగా ప్రభుత్వం చెల్లిస్తూ ఉంది. సరే, ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం ఉంది, చెల్లిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా దొడ్డు రకాలు రైతులు సాగు చేయవద్దు అని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలి. దొడ్డు రకాలు సాగు చేస్తే మేము కొనుగోలు చేయం. ఆ దొడ్డు రకాలు రేషన్ బియ్యం ద్వారా ఇస్తే ఎవడు తినడం లేదు. దొడ్డు రకాలు ఎవరైనా సాగు చేస్తే వాళ్ళంతా వాళ్ళు అమ్ముకోవాలి అని ఆదేశాలు జారీ చేయండి. మరలా ఓట్లు పోతాయని భయం అక్కడ. ఈ విధంగా ఉచిత పథకాల గురించి చెప్పుకుంటూ పోతే ఇక ఫీజు రియంబర్స్మెంట్. ఇంటర్మీడియట్ దాకానేమో అమ్మఒడి, తల్లికి వందనాలు. అక్కడ బీటెక్లో జాయిన్ అవగానే ఫీజు రియంబర్స్మెంట్. 4 సంవత్సరాలు చదువుతాడు, 4 లక్షల రూపాయలు ప్రభుత్వం కాలేజీకి చెల్లించాలి. ఇక ఆరోగ్యశ్రీ. ఈ ఆరోగ్యశ్రీ ఫస్ట్లో చిన్నగా స్టార్ట్ అయ్యి వైట్ రేషన్ కార్డు ఉన్నవాడికి మొదలై ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డు ఉన్న ప్రతి వాడికి 25 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ అట. జగన్మోహన్ రెడ్డి 2024లో అధికారం కోల్పోయే సమయానికి హాస్పిటల్స్కి 4,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి వెళ్ళిపోయాడు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చిన్నగా 400 కోట్లు 500 కోట్లు చెల్లించుకుంటూ 15 నెలల కాలం చిన్నగా లాక్కొచ్చారు. ఇప్పటికే 3,000 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఆ హాస్పిటల్స్ మేము ఇంకా చేయలేము, ఆరోగ్యశ్రీ మేము నిలుపుదల చేస్తూ ఉన్నాం, మాకు అవసరం లేదు అని చెప్తా ఉన్నారు. ఎందుకంటే 2022లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన ఆపరేషన్గా వాడికి ఇంకా డబ్బులు రాలేదు. మరి ప్రతి నెల కరెంటు బిల్లులు 10 లక్షలు 15 లక్షల జీతాలు, మెయింటెనెన్స్ అద్దెలు అన్నీ హాస్పిటల్స్ కూడా స్ట్రెస్లో ఉన్నాయి. అది ఆరోగ్యశ్రీ. ఫీజు రియంబర్స్మెంట్, ఉచిత బస్సు, ఉచిత గ్యాసు, తల్లికి వందనం, రైతు వ్యవసాయం చేస్తే 20,000 రూపాయలు, ఆటో నడిపితే 15,000, చేపలు పడితే 25,000, అసలు ఏ పని చేయకుండా పనుకున్న వాడికి సంవత్సరానికి 2 లక్షల రూపాయలు.
ఇక వృద్ధులకి 4,000, వికలాంగులకు 6,000, మంచంలో కొనుక్కొని అసలు లెగలేనోడు ఉంటే 15,000. ఈ విధంగా ప్రభుత్వం, ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కాదు, తెలంగాణ ప్రభుత్వమే కాదు, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, ఈ దక్షిణాది రాష్ట్రాలన్నీ అరాచకంగా తయారయ్యాయి. ఉత్తరప్రదేశ్లో ఈ జాడ్యం ఇంకా లేదు, భవిష్యత్తులో వస్తుందని చూడాలి. ఉత్తరప్రదేశ్లో ఇన్ని ఉచిత పథకాలు లేవు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 76,000 కోట్ల మిగుల్లో ఉంది, సర్ప్లస్లో ఉంది. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కన్నా కూడా ఖర్చు 76,000 కోట్లు తక్కువ ఉంది. ఒరిస్సాలో 25,000 కోట్లు సర్ప్లస్లో ఉంది ఒరిస్సా. అయినా కూడా ఇలాంటి ఉచిత పథకాలు దేశంలో ఎక్కడా లేవు. దక్షిణాది రాష్ట్రాలన్నింటిని సంకనాకిచ్చారు. ఉచిత పథకాల పేరుతో అన్ని రంగాల మీద ఎఫెక్ట్ పడింది. పని చేసేవాడు దొరకడం లేదు. రోజుకి 1,000 రూపాయలు ఇచ్చినా కూడా కూలీ పని చేయడానికి ఎవరు రావట్లేదు. అన్ని ఉచిత పథకాలే. పని చేయడంలో ఏసీలు పెట్టుకొని చక్కగా పనుకుంటున్నారు. సరే, కూలీగానే ఉండాలని మనం ఎందుకు కోరుకోవాలి? కూలీ చక్కగా వాడు చదువుకొని ఐఏఎస్ అధికారి అయితే మంచిది. అసలు ఏ పని చేయడంలా కూలి పనికి పోవడం లేదు. అలాగంటే చదువు ఉందా అంటే చదువు ఉండదు. ఆ విధంగా ప్రభుత్వాలు మేపుతా ఉన్నాయి. వ్యవసాయం చేయాలంటే పశ్చిమ బెంగాల్ నుంచి, నేపాల్ నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, బీహార్ నుంచి వచ్చి వరి నాట్లు వేయాలి. నాటు వేసేవాడు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో దొరకడంలో. కొబ్బరి చెట్టు ఎక్కి కొబ్బరికాయ దింపేవాడు లేడు. ఒక్క చెట్టు ఎక్కి కేరళలో ఒక్క దింపేవాడు లేడు. ఈ విధంగా కూలీల ధరలు 1,000 రూపాయలు పెరిగిపోయి వ్యవసాయ రంగం మరింత సంక్షోభంలో కూరుకుపోవడానికి ప్రధాన కారణం ఉచిత పథకాలు. దీని మీద మీకు ఏమైనా అనుమానాలు ఉన్నాయా? ఉచిత పథకాలు సర్వనాశనం చేసింది వ్యవసాయ రంగాన్ని ముందుగా. మిగతా ఇండస్ట్రీ కూడా ప్రమాదకరమైన ఇండస్ట్రీలో పనులు చేసేవాళ్ళు దొరకడంలా. అందుకే అత్యంత పేదరికంలో ఉన్న బీహారు, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, బెంగాల్ నుంచి గుంపులుగా కార్మికులు దక్షిణాది రాష్ట్రాలకు వచ్చి కష్టపడి పనిచేసుకొని రోజుకు ఒక 1,000 రూపాయలు సంపాదించుకుంటున్నారు. ఆ 1,000 రూపాయలు ఆయా రాష్ట్రాల్లో అక్కడ పనిచేస్తే వాడికి 200 అవుతుంది. అందువల్ల ఇక్కడికి వచ్చి అక్కడ క్యాంపుల్లో ఉండి 3 నెలలు 4 నెలలు ఉండి పని చేసుకొని మళ్ళీ 15 రోజులు 20 రోజులు ఆయా రాష్ట్రాలకు వెళ్తా ఉన్నారు. అమరావతి రాజధానిలో పనులు జరుగుతూ ఉన్నాయి. 30,000 మంది కార్మికులు ఉన్నారు. 10 మంది కూడా తెలంగాణ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు లేరు. వ్యవసాయ రంగంలో కూలీలు దొరకడం లేదు. నిర్మాణ రంగంలో ప్రస్తుతానికి కొన్ని వర్గాలు కష్టపడి పనిచేస్తూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో వాళ్ళు కూడా వచ్చే అవకాశం లేదు. ఈ విధంగా ఉచిత పథకాలు పెట్టి దక్షిణాది రాష్ట్రాలను సర్వనాశనం చేశారు. ఉత్తరాది రాష్ట్రాలు కొంతవరకు బెటర్. ఢిల్లీలో మహిళలకు ఉచితంగా రైలు ప్రయాణాలు, బస్సు ప్రయాణాలు, ఆ ఢిల్లీ రాష్ట్రాన్ని ఆప్ పార్టీ వాడు నాశనం చేసినాడు. ఉచితాలని పరిచయం చేశాడు. ఇంకా అదృష్టం ఏంటంటే ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒరిస్సా, బీహార్, పశ్చిమ బెంగాల్ ఈ రాష్ట్రాలకు ఇంకా పాకల. వచ్చే ఎన్నికల్లో ఒక్కోడు ప్రవేశపెడతారు. తాజాగా బీహార్లో ఆర్జేడీ కీలక నేత తేజస్వి యాదవ్ ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానని చెప్పాడు. కేసీఆర్ వారసుడు. కేసీఆర్ కూడా 2014 ఎన్నికల ముందు ఆంధ్ర వాళ్ళని తరిమి కొడితే ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పినాడు. అదే షెడ్యూల్ ఫాలో అవుతున్నాడు బీహార్లో తేజస్వి యాదవ్. అధికారంలోకి వచ్చిన 20 రోజుల్లోనే చట్టం చేస్తాడంట ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం. మరి బాగా చదువుకున్నోడే, చదువు లేనోడేం కాదు. ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఎలా సాధ్యం అయిద్దిరా? బీహార్లో 3 కోట్ల కుటుంబాలు ఉన్నాయి. కుటుంబాలు జనాభా అయితే 10 కోట్ల పైనే, పుట్టలు. మరి 3 కోట్ల ప్రభుత్వ ఉద్యోగాలు ఎలా సాధ్యం అవుతుంది? నువ్వు అధికారంలోకి రావడమే నీ యొక్క లక్ష్యమా? బీహార్ ప్రభుత్వంలో మొత్తం కలిసిన 12 లక్షల ఉద్యోగులు ఇప్పుడు పనిచేస్తా ఉన్నారు. మరి 3 కోట్ల ప్రభుత్వ ఉద్యోగాలు ఎలా ఇస్తావు? సరే, ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు అంటే ప్రభుత్వ రంగంలో 5%, ప్రైవేట్ రంగంలో 95% ఉద్యోగాలు ఉంటాయి. కాబట్టి మేము అధికారంలోకి వస్తే పెట్టుబడులు తీసుకొచ్చి, పరిశ్రమలు తీసుకొచ్చి ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పిస్తామంటే నమ్మటానికి కొంచెం దగ్గరగా ఉంటుంది. ప్రభుత్వ రంగంలో 2,90,00,000 ఉద్యోగాలు ఇస్తారంట అధికారంలోకి వస్తే. 20 రోజులు అధికారంలోకి వచ్చిన 20 రోజుల్లో చట్టం కూడా తీసుకొస్తారంట. ఎందుకంటే ఈ ఉచిత పథకాలను దాటి ఇంకొక అడుగు ముందుకేసాడు. నమ్మే వాళ్ళు గొర్రెలు ఉంటారు కాబట్టి ఆ గొర్రెలన్నీ ఓట్లు వేస్తాయి. రేపు గెలిస్తే గెలవచ్చు. ఎందుకంటే అక్కడ ఆ జేడీ, ఆ బీజేపీ, ఆర్జేడీ మధ్య తీవ్రమైన పోటీ ఉంది.
పొత్తులు నడుస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎలాగో అక్కడ పెద్దగా ప్రభావం చూపరు కాబట్టి ఇక పీకే కూడా మీరే చదువు లేని వాళ్ళే ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు అవుతా ఉన్నారు, నేను వ్యూహకర్తనే, నేను కూడా బీహార్ నుంచి ప్రారంభించి ఢిల్లీ కోటలో ఏదో ఒక రోజు ప్రధానమంత్రిని అవుతానని చెప్పేసి వాడు కూడా బయలుదేరినాడు. వాడి రాజకీయ భవిష్యత్తు కూడా రేపు ఎన్నికల ఫలితాల్లో వచ్చే నెలలో తేలిపోద్ది నవంబర్లో. ఇంకా తర్వాత వాడు దుకాణం మూసేసుకొని వ్యూహకర్తగా వాడికి వీడికి గంటకి 5.5 కోట్లు పారితోషికం తీసుకుంటూ దేశం అంతా సర్వనాశనం చేస్తాడు. ఉచిత పథకాల పేరుతో ఉచితాలు ఇస్తూ మధ్య తరగతి మొత్తాన్ని దోచుకొని కొన్ని వర్గాలని మేపి కనీసం రోడ్లు వేయరు, గోతులు రోడ్డు మీద వెళ్ళాలి అంటే పగలైతే ఏదో ఒక విధంగా వెళ్ళొచ్చు, కానీ చీకటి పడిన తర్వాత అయితే ఇంకా గ్యారెంటీ ఉండదు ఇంటికి వస్తారని. సర్వనాశనం రోడ్లు. ఇక జాతీయ రహదారులు ఉంటాయంటే 50 కిలోమీటర్లకు ఒక గేటు, టోల్ గేటు. దేశంలో ఎవడన్నా 400 కిలోమీటర్లు వెళ్ళాలి అంటే 14 సార్లు టోల్ గేట్లు దాటుకొని అక్కడ ఫీజులు చెల్లించుకుంటూ పోవాలి. సరిహద్దులు దాటినట్టే ఉంటుంది వ్యవహారం చూస్తే. జాతీయ రహదారులు కొంతవరకు మెరుగుపడ్డాయి. ఇక రాష్ట్ర రహదారులు సర్వనాశనం. ఎందుకంటే ఉచిత పథకాల పేరుతో డబ్బులన్నీ అటే పోతా ఉన్నాయి. 10,000 కోట్లు తల్లికి వందనం ఇచ్చారు. 1000 కోట్ల రూపాయలు మాత్రమే 24,000 కిలోమీటర్ల రోడ్లు బొక్కలు పూడ్చడానికి, ఏది వర్షాకాలంలో పడ్డ గోతులు పూడ్చడానికి 1000 కోట్లు. ఒక హైదరాబాద్ నగరంలోనే 1,00,000 గోతులు పడ్డాయంట వర్షాలకి. ఆ గోతులన్నీ పూడ్చడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. హైదరాబాద్ నగరం అంటే దూరంగా ఉండి చూసేవాడికి బాగానే ఉంటుంది, కానీ అక్కడ జీవితం నరకంగా మారింది. రోడ్లు చూస్తేనే దరిద్రం. వర్షం పడితేనేమో వర్షం నీరు రోడ్ల మీద నుంచి కాలువల్లో పోవడానికి కాలువలన్నీ కబ్జా చేశారు. ఉపాధి ఏమో హైదరాబాద్లో ఉంది, మరి ఉద్యోగం చేయాలా, కుటుంబాన్ని పోషించుకోవాలి. ఈ విధంగా చదువు తక్కువ ఉన్న వాళ్ళంతా రాజకీయాల్లోకి వచ్చి ఉచిత పథకాల పేరుతో రాష్ట్రాలని సర్వనాశనం చేశారు. చదువుకున్నాడు, ఉన్నత విద్యలు చదివినాడు, ఐఐటీలు ఐఐఎం చదివినాడు, ఒక్కడు కూడా రాజకీయాల్లో వెళ్ళాడు. ఆ గోవాల మాజీ ముఖ్యమంత్రి ఆ పాలేకరు కూడా ఒకడు తప్ప. అందువల్ల చదువుకున్న వాళ్ళేమో రాజకీయాల్లో రావడానికి భయపడతా ఉన్నారు. ఆ బూతులు మాట్లాడలేము, సంస్కారం అడ్డు వస్తూ ఉంది. కొద్దిగా చదివి 7, 8 చదివి ఫెయిల్ అవ్వడం, 10th క్లాస్ ఫెయిల్ కావడం, ఇంటర్మీడియట్ ఫెయిల్ కావడం, డిగ్రీ బిఏలో కెమిస్ట్రీ చదవటం, ఇలాంటి వాళ్ళందరూ రాజకీయాల్లోకి. మరి వాళ్ళంతా రాజకీయాల్లోకి వస్తే అధికారంలోకి రావడమే లక్ష్యంగా మహిళలకి, పేద వర్గాలకి బిస్కెట్లు వేస్తాం. ముఖ్యంగా ఓటింగ్లో పాల్గొనేది కూడా వాళ్ళే కాబట్టి వాళ్ళనే లక్ష్యంగా చేసుకొని వేట మొదలుపెట్టారు. ఈ వేట మరి ఎక్కడ దాకా కొనసాగుతుందో తెలియదు. ఉచిత పథకాలు ఎప్పటితో ఆగవు. రాష్ట్రం సర్వనాశనం అయిపోయినా ఒక ఆంధ్రప్రదేశే 12 లక్షల కోట్ల అప్పు, తెలంగాణ 11 లక్షల కోట్ల అప్పు, భారతదేశం 200 లక్షల కోట్ల అప్పులో ఉంది. మరి అప్పులు ఇంకా పెరిగి కొండల్లాగా పెరిగి ఏదో ఒక రోజు బద్దలయ్యే అవకాశం ఉంది. ఆ రోజు మాత్రం ఈ ఉచితాలన్నీ ఆగిపోతాయి. ఎవడో ఒకడు వస్తాడు, ఉచితాలని ఆపుతాడు అని మనం భ్రమంలో బతకడం కష్టం. ఎందుకంటే ఎవరైనా ఎన్నికల్లో హామీల్లో నేను ఉచితంగా ఏది ఇవ్వను అని ఎన్నికల్లో హామీ ఇచ్చి కనుక అధికారంలోకి రావడం సాధ్యం అవుద్దా? సాధ్యం కాదు. మధ్యతరగతి ఉద్యోగాల పేరుతో హైదరాబాద్, బెంగళూరు, పూణే ఆడ ఉంటాడు, ఎన్నికల రోజు ఓటేయడానికి రాడు. పేద వర్గాలన్నీ గ్రామాల్లో కాలనీల్లో ఉంటాయి. ఉచితాలన్నీ ప్రభుత్వాలు ప్రకటిస్తే వాళ్ళంతా డబ్బులు ఇస్తారు, మళ్ళీ 2,000 ఓటుకి ఎగబడి ఓట్లు వేస్తారు. అందువల్ల వాళ్ళని టార్గెట్గా చేసుకొని ఉచితాలు అనే అస్త్రాలతో రాష్ట్రాలని సర్వనాశనం చేసేశారు, ఇంకా చేస్తారు. రోడ్లు అయితే వేయరు, మంచినీటి సరఫరా ఉండదు, కరెంట్ ఎప్పుడు పోద్దో తెలియదు. ఇలాంటి పరిస్థితుల నుంచి ఈ రాష్ట్రం, ఈ దేశం బాగుపడుతుంది అంటే ప్రైవేట్ రంగంలో కొన్ని కంపెనీలు రావడం వల్ల కొన్ని ఉద్యోగాలు వచ్చి ఒక మెరుపు తీగ కనిపిస్తూ ఉంది, కానీ దేశం సంపూర్ణంగా బాగుపడే లక్షణాలు అయితే ఏమీ కనిపించడం లేదు. మేక్ ఇన్ ఇండియా అన్నారు, కానీ అదంతా డమ్మ బుస్కు పథకం. వేరే దేశాల్లో పెట్టే పరిశ్రమలు, యాపిల్ వచ్చి ఇక్కడ యాపిల్ ఫోన్లు తయారు చేయాల్సిందే, కానీ భారతదేశంలో సెమీ కండక్టర్ ఇండస్ట్రీ ఒక్కడు కూడా ఈనాటికి లేదు. రాబోయే 2-3 సంవత్సరాల్లో ఆ జపాన్ వాడితోనో తైవాన్తోనో టాటా గ్రూపు పొత్తు పెట్టుకొని అస్సాంలో జేవీ కంపెనీని డెవలప్ చేస్తూ ఉంది, గుజరాత్లో మరో కంపెనీ రాబోతూ ఉంది. అంతేగాని మేక్ ఇన్ ఇండియా, స్వదేశీ వస్తువులనే వాడండి, ఇవన్నీ నినాదాలకే పరిమితం. ఉచితాలు ఆగవు, దేశంలో నిరుద్యోగం తగ్గదు.
దీని మీద ప్రతి ఒక్కరు మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.